బలిసప్ప ఎన్ని రోజుల మంది ఈ ఆట దీన్ని వెళ్ళామంటుంటారు. నెల రోజులు మరి పిల్లలు ఎక్కడ చదివారా? అమ్మాయి అబ్బాయి కూడా ఈ నెల రోజులు కూడా ఎక్కడే ఉంటారు మీరు. మరి ఇప్పుడు వచ్చిన మరి మీకు ఇల్లులు కానీ పెద్ద పెద్ద ప్రభుత్వ పథకాలు ఏమన్నా మీకు వస్తాయమ్మా? ఏమి రావు. ఇప్పుడు ఏమి రావు. ప్రభుత్వ పథకం గురించి ఏమి అడుగుతారా ఏమన్నాను మీరు? అంటే బ్యాంకుల్లో లోన్లు ఇస్తారు, అడుగునే పట్టించుకోరు మీకు. అసలు ఏ పథకం కూడా రాదు మీకు. మీకు ఇల్లు కానీ మీకు ఆయిల్ సబ్సిడీ వస్తుంది, అది వస్తుందా? సబ్సిడీ కూడా వస్తుంది. అన్ని పథకాలు ఏ పథకంలో కూడా ఇంకా ప్రభుత్వ పథకాలు ఇంకేమి రావు. మరి ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం కదా, దీని గురించి ఏమన్నా మీకు తెలుసమ్మా? అంటే ప్రపంచ మత్స్యకార దినోత్సవం అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్యకారులకు చాలా చేసేస్తున్నాం అంటున్నారు. ఇంకో విషయం బాబు, మీరు అందరూ కూడా ఆలకించాలి. ఒకసారి నిలబండి. మీరు మీ ఎదురుగుండా 100 రూపాయల చేపని ఈ మార్కెట్లో అమ్ముతున్నారు. మీ ఎదురుగుండా దాన్ని 350కి అమ్ముతున్నారు. మీరు కష్టపడి మీరు రెక్కలు చేసుకుని తిండి కట్టుకుని సముద్రం మీద 2-3 రోజులు, నెల రోజులు ఉన్న చేపలు మీరు తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటుంటే ఒక 100 రూపాయలు మీ ఎదురుగుండా అమ్మే చేప మేము దాన్ని 250-350 కొనుక్కుంటున్నాం. దానికి మీ యొక్క బాధ ఎలా ఉంటుంది మీకు? ఏమంటే బాధ ఉంటుందా? మరి అదే అమ్ముకో, మీరే డైరెక్ట్గా అమ్ముకోవచ్చు కదా. అలాగా ఎందుకు అమ్మలేవుడు? ఏంటమ్మా ఈ పాటలు పాడుకుంటే అంటే ఇప్పుడు కష్టపడినోడు మీ సొమ్మంతా పోనే పర్వాలేదు, కానీ వాడు తీసుకున్నవాడికి ఎలాగవుతుంది? దాని గురించి ఏం మాట్లాడదు. ఏమి చేయలేదు. మొత్తం రేచిన పొగలో నెల రోజులు దీని మీదేనమ్మా. ఇంకా ఎప్పుడు వర్షమైన వానైన ఇంట్లో ఉంటారు. బాబు ఇలాగా ఒకసారి నిలబండి. ఒక్కసారి వస్తాం కదా. ఇప్పుడు నుంచైనా రేపు నుంచైనా మీరు ప్రభుత్వ పథకాలు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. ప్రభుత్వ పథకం అడగవలసిన బాధ్యత మీకు ఉంది కదా, ఉందా లేదా? మరి ఉన్నదాన్ని మీరు అడగాలి కదా. మరి డైరెక్ట్గా ఈ పాట అమ్మేటప్పుడు మీ ఏటగాళ్ళు ప్రత్యేకంగా కూర్చుని మన సొమ్ము మన ఏటగాన్ని కష్టపడిన దానికి ఎక్కువ డబ్బులు రావాలని మీకు ఒక యూనియన్ మీరు పెట్టుకోవచ్చు కదా. ఏంటనే గట్టిగా చెప్పు. ఏంటనే ఇప్పుడు అలాగే మీరు అందరూ యూనిటీ అయ్యి మీ ఎదురుగున్నారే మీ దగ్గర 100 రూపాయలు కొని అవసరం 300 అమ్ముతున్నారు. అది చూస్తున్నారు లేదా? మీరు వేసే పొగలో కష్టపడి 100 రూపాయలకి అమ్మే చేప మీ ఎదురు 200కి అమ్ముతున్నారు. ఆ 200 మీకు లాభం వస్తే మీ జీవితాలు బాగుంటాయి కదా. మరి దాని గురించి మీరు ఎందుకు లైన్ చేయరు? అది ఈ ఊరోళ్ళు చూసుకోవాలి. మీరు పొరుగు నుంచి వచ్చారు ఇక్కడికి, మీరు బలిస్తిప్ప, ఆ బలిస్తిప్ప నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా అమ్మ ఇలారా, నువ్వు ఏం చదువుతున్నామ్మా? ఇలారా, నువ్వు చదువుకోవాలి. ఇలారా, అలా కాదు అమ్మా, చదువుకోలేదు. ఈ అమ్మాయి కూడా ఆట ఆడుతుంది, నువ్వు ఆట ఆడతావు. వీళ్ళు మీ పిల్లలు ఏం చదువుతున్నారు? వాళ్ళు పిల్లలు 8 బాబు 6 చదువుతున్నాడు. ఇంకా వాళ్ళు నెల అయినా ఒక 6 నెలలు అయినా మీరు ఇందులోనే ఉంటారు. వాళ్ళు అన్ని హాస్టల్లో చూసుకుంటారు. ఓకేనమ్మా. ఇవాళ ప్రపంచం మత్స్యకార దినోత్సవం. మీరు అందరూ క్షేమంగా ఉండాలి. మీరు 10 రూపాయలు ఎక్కువ సంపాదించాలని మేము కోరుకుంటున్నాం తల్లి. మీరందరూ కూడా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల గురించి ఎక్కువగా ప్లాన్ చేయండి. మీకు దొరికిన సంపదని జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్ముకోనా కూడా అది కూడా ప్లాన్ చేయండి. ఎందుకంటే మీరు సూర్యుని మనిపోతే మీరు కళ్ళు ఎదుర్కొన్నాను. మేము చూస్తున్నాం, మీ దగ్గర 100 రూపాయలు కొంటున్నారు, 200 రూపాయలు వాళ్ళు లాభం తీసుకుంటున్నారు. మీ కష్టం అంతా ఉత్తినే పోతుంది అక్కడ. దానికి కూడా మీరు ప్లాన్ చేయాలి కదా. ఏదమ్మా చెప్పి మాట్లాడి. ఓకేనమ్మా. ఇప్పుడు నువ్వు నీ కుటుంబం ఇక్కడ ఉంటున్నారు. పిల్లలు బాగా చదివించాలి కదా, చదివించాల్సిన బాధ్యత ఉంది కదా. నీ పిల్లలు ఎలా చేయగలరా? ఇప్పుడు ఆ అమ్మాయి చూస్తుంది, ఆ అమ్మాయి కూడా ఆట ఆడుతుంది కదా వచ్చి నీతోటి. దాని మీద బాగా చదివించే వ్యవహారం మీరు లైన్ చేసి కదా. మీకు గడదు, ఏం గడదు.
ఇప్పుడు ఈ నెల రోజులంటే ఆట ఆడతారు కదా, ఈ నెల రోజుల్లో డబ్బు ఏమాత్రం మిగులుతుంది, ఖర్చు ఎందుకు పోయింది? అందులో సరిపోతుంది, ఆ విధంగా సరిపోతుంది.